హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయనానందం. ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు వేపుడు కాకుండా డిఫరెంట్గా టేస్టీగా ఒకసారి పాలకూర ఉల్లికారం చేసి చూడండి. ఇది రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుంది. పాలకూరలో పోషకాలు అధికంగా ఉండడం వల్ల బాడీకి కావలసిన ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర ఉల్లికారానికి 4 చిన్న పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ముదురుగా ఉన్న కాడలను తీసేసి సన్నగా ఉన్న కాడలను కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న పాలకూరని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క పాలకూర కట్టకి ఒక్కొక్క ఉల్లిపాయ చొప్పున 4 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 10-15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడిన కారం, అలాగే సాల్ట్, ధనియాలు వేసుకొని మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఉల్లికారానికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరని వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని సిమ్లో ఉంచి చేయాలి. పాలకూరలోని వాటర్ మొత్తం పోయి పాలకూర కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం వాచ్ నయనానందం.